జై శ్రీమన్నారాయణ. నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీమన్నారాయణ అండి అందరికీ. ఈరోజు ఆదిత్య హృదయం గురించి కొంచెము ఇంట్రడక్షన్ చెప్పుకుందాము. ఆదిత్య హృదయం, ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యుని యొక్క తల్లిదండ్రులు అదితి కశ్యపుల పుత్రుడు. అదితి పుత్రుడు కాబట్టి ఆదిత్యుడు. ఆయన తాలూకు కథా సారాంశం జరుగుతుంటది కాబట్టి హృదయము, ఆదిత్య హృదయము. ఇంకా ఈ ఆదిత్య హృదయానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ధితి అంటే సంస్కృతంలో ఒక అర్థం ఉంది, డిప్రెషన్. అదితి అంటే ఆ డిప్రెషన్ తాలూకు చింత పొడగొడుతుంది కాబట్టి అదితి. హృదయం అంటే ఎసెన్స్ ఆఫ్ ఆదిత్య. ఇది మనము అనుభవిస్తూ చదువుతూ ఉంటే మనకు ఆ డిప్రెషన్ ఎలా పొడగొడుతుంది అనేది మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ ఆదిత్య హృదయం అనేది అగస్త్య మహాముని శ్రీరామచంద్రునికి ఉపాసన చేస్తారు. అగస్త్యుడు ద్రష్ట. ఈ ఆదిత్య హృదయానికి ద్రష్ట అంటే దర్శించి రాసేవి. ఆయన దర్శించినవి స్తోత్ర రూపంలో మనకు రాస్తారు. వాల్మీకి మహర్షి ఈ ఆదిత్య హృదయాన్ని శ్రీ రామాయణంలోని యుద్ధకాండలో పొందుపరిచారు. ద్రష్ట అగస్త్యుడు, వాల్మీకి మహర్షి ఆ యుద్ధకాండలో పొందుపరిచారు. అయితే ఈ యుద్ధము రామరావణులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎన్నో రోజులు రావణాసురునితో రాముడు పోరాడుతూ ఉంటాడు. అయితే రామునికి ఒకానొక సమయంలో రాముడు ఇంకా రావణాసురుని క్షమించి ఇంకా వెళ్ళిపో అన్నట్టుగా చింతకు లోనవుతాడు. అయితే అప్పటికే ఎన్నో కష్టాలు అనుభవిస్తారు కదా రామచంద్ర వాళ్ళిద్దరికి, రామలక్ష్మణులకు సర్పబంధనాలు జరుగుతాయి. అదే విధంగా లక్ష్మణుడు మూర్ఛపోతాడు. హనుమంతుడు వెళ్ళి సంజీవని తెచ్చి బ్రతికించుకుంటారు. ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. దానివల్ల ఇంకా ఎన్నాళ్ళు యుద్ధం చేసేది, యుద్ధానికి ఒక ముగింపు అనేది ఉండదా అనేసి ఒక చింతాక్రాంతుడై రామచంద్రుడు కూర్చుంటాడు. అప్పుడు అగస్త్యుడు ఆ సందర్భంలో ఈ మంత్రపూరితమైన, ఎంతో అద్భుతమైన మంత్రపూరితమైన స్తోత్రము ఈ ఆదిత్య హృదయము. ఈ ఆదిత్య హృదయము రామాయణంలో యుద్ధకాండలో 105వ సర్గలో ఉంటుంది. ఈ ఆదిత్య హృదయం చూసుకున్నట్లయితే మొత్తము 30 శ్లోకాలు ఉంటాయి. ఈ మొదటి 6 శ్లోకాలు కథాసారం ఉంటుంది. అంటే ఆదిత్య హృదయము ఎందుకు మొదలైంది. 7వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఆదిత్యుణ్ణి కీర్తించడము, అంటే అష్టోత్తరం మొదలవుతుంది. సూర్యుని నామాలు మొదలవుతాయి. అంటే అష్టోత్తరం అంటే 108 నామాలు ఉంటాయి. 108 ఎందుకు ఉండాలి మరి? 100 ఉండొచ్చు కదా, 101 102 పెట్టొచ్చు కదా, 100 అయితే సరి సమానంగా ఉంటుందని పెట్టొచ్చు కదా. అంటే మనకు నక్షత్రాలు వచ్చేసి 27. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, అంటే 27 ఇంటూ 4 108. ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా ఈ ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే అంత మేలు జరుగుతుంది అని అలా పొందుపరిచారు. ఒక అష్టోత్తరం అంటే ఏ అష్టోత్తరం అయినా తీసుకోండి, 108 ఉంటాయి. అలాగా ఏ అష్టోత్తరం చదువుకున్నా, ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టిన వారు కూడా ఈ అష్టోత్తరాలు చదువుకోవచ్చు అని దీని అర్థము. అదే విధంగా మన విష్ణు సహస్రనామం కూడా చూడండి, 108 శ్లోకాలు ఉంటాయి. అలా ప్రతిదీ ఎంతో శాస్త్ర విజ్ఞానంతో పొందుపరిచారు మన ఋషులు, మహాత్ములు. ఇంకా ఈ ఆదిత్య హృదయం అనేది సూర్యోదయము అవుతుంటే మనం చక్కగా కూర్చొని, మామూలుగా సూర్యోదయం కన్యాకుమారిలో చాలా చక్కగా కనిపిస్తుంది అంటారు. మనం కన్యాకుమారికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఒక సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు కానీ, సూర్యోదయానికి ఒక 10 నిమిషాలు ముందు వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో ఫోటోలు తీసుకోవడము, దాన్ని చూడడం కాకుండా అక్కడ కూర్చొని ఈ ఆదిత్య హృదయాన్ని చదివినట్లయితే, మొదటి అరుణ కిరణం మొదలైనప్పుడు ఈ ఆదిత్య హృదయాన్ని మొదలు పెడితే ఈ ఆదిత్య హృదయం చదవడం అయిపోయేసరికి ఆ సూర్యోదయం కూడా పూర్తవుతుంది. ఎంతో చక్కగా పొందుపరిచారు ఆ వాల్మీకి మహాత్ముడు ఈ ఆదిత్య హృదయాన్ని. ఇది ఆదిత్య హృదయం యొక్క గొప్పతనం. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 3 సార్లు చొప్పున పఠించే వారికి ధైర్యము, జ్ఞానం లాంటి దైవ గుణాలు పెరుగుతాయి. ఇంకా శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఎంతో కఠినమైన సమస్యలు, చింతలు, చికాకులు ఇవన్నీ పోయి దేవుడి పైన భక్తి పెరుగుతుంది, అంటే దైవ భక్తి పెరుగుతుంది.
ఇతరుల పైన ద్వేషము, అసూయ, ఇలాంటి గిట్టనితనము, ఇలాంటి అవగుణాలు పోయి మనస్సు ఎప్పుడూ దేవుడిపై లగ్నమవుతుంది. అంటే ఆ ఈశ్వరుడిపై లగ్నమవుతుంది. అన్నిటికీ మించి ఈ సూర్య భగవానుడు అంటేనే ఆరోగ్య ప్రదాత. అసలు ఆదిత్య హృదయం వల్ల లాభాలు ఇంత అంత అని చెప్పడం కాని పని. ఆదిత్య హృదయం అంటేనే అక్షయ పాత్ర. అక్షయం అంటే క్షయం కానిది. అంటే ఎంత చదివినా ఇంకా ఆహ్, దానిలో మహత్యం ఇంకా పెరుగుతా ఉంటుంది కానీ తరగదు. ఈ శ్రీరాముల వారు కూడా ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాతే రావణాసురుడిపై యుద్ధానికి వెళ్లి విజయం సాధించారని శ్రీమద్ రామాయణం చెబుతున్నది. ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, ఇంకా తలపెట్టే కార్యక్రమాల్లో విజయం సిద్ధిస్తుంది. ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది. ఇంకా చింతలు, చికాకులు, శత్రుభయాలు ఇవన్నీ పోయి ముఖ వర్చస్సు అనేది ఎంతగానో పెరుగుతుంది. ఆ ముఖంలో కాంతి అనేది వస్తుంది ఈ ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల. ఇది ఆదిత్య హృదయం యొక్క మహత్యం. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఉంటాను.